వెల్కమ్ టు కథ అండ్ కరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన రహస్యాలతో నిండిన బృహదీశ్వర ఆలయం గురించి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు అనే ప్రదేశంలో ఉంది. ఇది ఒక మహాశక్తివంతమైన శివాలయం. చోళుల ఘనతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని చోళ మహారాజు రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010 సంవత్సరంలో నిర్మించాడు. అంటే ఇది ఇప్పటికీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇది కేవలం దేవాలయం కాదు, ఒక శిల్పకళ, శాస్త్ర విజ్ఞాన, ఆధ్యాత్మిక చిహ్నం. ఈ ఆలయ గోపురం దాదాపు 216 అడుగుల ఎత్తులో ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఒక స్లోప్ను 6 కిలోమీటర్ల వరకు నిర్మించి ఆ మార్గం ద్వారా శిలను పైకి ఎక్కించినట్టు చెబుతారు. కానీ ఇది నిజంగా సాధ్యమా? అప్పుడు ఎలాంటి మిషనరీ లేకుండా, ఏ టెక్నాలజీ లేకుండా ఎలా సాధ్యమైంది? గోపురానికి సంబంధించి మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే, బృహదీశ్వర ఆలయం నీడ నేలపై పడదని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అసలు ఇంత ఎత్తైన గోపురానికి నీడ లేదంటే అది మన లాజిక్కి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది కదా. కానీ అస్సలు రహస్యం ఏంటంటే, ఈ ఆలయాన్ని ఇలా నిర్మించారు. ఎండ ఎంత గాఢంగా ఉన్నా కానీ గోపురం వేసే నీడ ఆలయ ప్రాంగణం లోపలే ఉండేలా చేసి ఉన్నారు. వాస్తుశాస్త్రం, భౌగోళిక కోణం, గణితపూర్వక నిర్మాణ విధానం ఇవి అంత చక్కగా మిళితమై ఉండటమే దీనికి కారణం. అంటే నీడ లేకపోయిందని కాదు, నీడ నేల మీద పడే కోణం మన కళ్ళకి స్పష్టంగా కనిపించదు, లేదా ఆలయ ప్రాంగణంలోనే ఆ నీడ నిండిపోతుంది. అందుకే చాలా మంది ఈ ఆలయం నీడ నేల మీద పడదని చెప్పుకుంటారు. అది నిజానికి నిర్మాణంలో దాగిన విజ్ఞాన రహస్యం. గర్భగుడిలో మీరు నడిచేటప్పుడు మీ అడుగుల శబ్దం మాయమవుతుంది. ఈ ఆలయం లోపల మీరు ఎంత శబ్దంగా మాట్లాడినా మీ స్వరం మృదువుగా మారుతుంది. ఇది శబ్ద తరంగాల వ్యాప్తిని నిరోధించేలా నిర్మించిన సాంకేతికతకు నిదర్శనం. అంతేకాదు, శివలింగం చుట్టూ గాలి బాగానే తిరుగుతుంది. సరిగ్గా వాయువు ప్రసరణ ఎలా ఉండాలో అద్భుతంగా ప్లాన్ చేశారు. శబ్ద తరంగాల ప్రతిధ్వనిని చక్కగా పరికించి నిల్ సౌండ్ ఫినామినన్ ను సాధించారు. ఇది ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే నిలిచి ఉంది. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. కానీ తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్ రాళ్లు లేవు. ఈ రాళ్లను వందల కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చారట. ఎలాగో కానీ తీసుకురావడమే కాదు, వాటితో ఈశాన్య దిశకు నిలబడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది వాస్తుపరంగా అద్భుతం. ఇక మరో విశేషం తప్పక చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా పరిగణించబడుతుంది. దాదాపు 13 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఒకే ఒక్క రాయితో తయారు చేయబడిందని చెబుతారు. అలానే నిత్యం అభిషేకం చేసిన లింగం పైన తడి చేరదు, అంటే ఎలాంటి తడి గుర్తులు కనిపించవు. ఇది కూడా ఒక అద్భుతం. ఈ ఆలయానికి సంబంధించి మరొక మిస్టరీ ఏంటి అంటే, రాజరాజ చోళుడి గూఢ రహస్య సమాధి ఇక్కడే ఉందని అంటారు. ఆయన శవాన్ని ఈ ఆలయం అడుగున భద్రంగా దాచారంటూ కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. కానీ అది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. ఇది ఆలయానికి చరిత్రాత్మకంగా మరింత మిస్టరీని అందిస్తుంది. మరొక విశేషం ఏంటి అంటే, ఈ ఆలయం భూకంపాలు వచ్చినా కూడా ఎలాంటి నష్టం లేకుండా నిలిచిపోవడం నిజంగా అద్భుతం. ఇది ఆ కాలంలోనే ఎంత గొప్ప స్థాపత్య శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కలగలిపి నిర్మాణాన్ని రూపొందించారో మనకు చాటి చెబుతుంది. అలాంటి నిర్మాణ నైపుణ్యం నేటికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. మరొక ప్రత్యేకత ఏంటి అంటే, ఆలయంలోని గోడలపై ఉన్న చిత్రకళలు చోళుల కాలపు కథలు, యుద్ధ దృశ్యాలు, దేవతల శోభను చూపిస్తాయి. ఇవి 1000 సంవత్సరాలుగా చెక్కినట్టే ఉండటం అసాధారణం. పూర్వీకుల కళా నైపుణ్యానికి ఇది అక్షరాల సాక్ష్యం. ఈ ఆలయంలో బృహదీశ్వరుడు, బృహన్నాయకి అమ్మవారు, నందిదేవుడు, గణపతి కార్తికేయులు, చంద్రశేఖరుడు, అష్టదిక్పాలకులు వీరు ఇక్కడ ముఖ్య దేవతలు. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో ఇది ఒకటి. ఇది చోళుల కాలపు శాస్త్రం, శిల్పం, భక్తికి అద్భుతమైన గుర్తింపుగా నిలుస్తుంది. ఈ ఆలయం కేవలం ఒక మతపరమైన స్థలమే కాదు, మన పూర్వీకుల విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, శిల్పకళకి ఓ శాశ్వత చిహ్నం. మీకు బృహదీశ్వర ఆలయం గురించి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వినాలంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో ఆధ్యాత్మిక రహస్యంతో. ఓం నమః శివాయ.